వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానిని కలకత్తా ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసిందే. కలకత్తా నుండి కొలంబో వెళుతుండగా ఆయనను ఎయిర్పోర్ట్లో ఏపీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు టీవీ సమాచారం. ఆయనను ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం సాగుతుంది. కొందరు సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. నాని కలకత్తా నుండి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో నానిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు అంటూ ప్రచారం సాగుతుంది. అయితే కొడాలి నాని మాత్రం తాను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానని, తనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే ఉన్నాయని, పాస్పోర్ట్ లేదని చెప్తున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే కొడాలి నాని అరెస్టు వార్తలపై వైసీపీ అధికారులు ఖండిస్తున్నారు. అంతేకాకుండా కొడాలి నాని ఆరోగ్యం బాగోలేదని, హార్ట్అటాక్ జరిగిన తరువాత పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ నాయకులు తెలుపుతున్నారు. ఏపీ పోలీసులు మాత్రం కొడాలి నానికి కలకత్తా అదుపులో తీసుకున్నట్లు వార్తలపై పోలీసులు తోసిపుచ్చారు. అవి నిరాధారమైన వార్తలు అంటూ అలాంటివేమీ లేదని, కొడాలి నానికి అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ అభిమానులు మాత్రం అరెస్టు వార్త బయటకు రాగానే రెడ్ బుక్ మళ్లీ తెరుచుకుంది అంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.